హలో హాయ్ అండి. ఈరోజు వచ్చేసి బోట్ నెక్ కటింగ్ చేస్తున్నానండి. నేను మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో డ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కొంచెం. అయితే స్టిచ్చింగ్ వీడియో నేను కటింగ్ చేయలేదన్నమాట. అందుకే కొద్దిగా లేట్ అయింది వీడియో పెట్టడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెంత్ అనేది చూసేసుకుందాం. ఇది వచ్చేసి మెజర్మెంట్ డ్రెస్ అనమాట. దీని లెంత్ ఎంత ఉందో మనం ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకుందాం. ఇక్కడ లెంత్ వచ్చేసి 38 ఇంచెస్ ఉందండి. 38 ఉంటే మనం 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అది మన ఇష్టం పైన ఉంటుంది. క్లాత్ని బట్టి క్లాత్ గుంజే క్లాత్ అండ్ కొంచెం సింక్ అయ్యే క్లాత్ అయితే మాత్రం కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకున్నా తప్పలేదు. ఇక్కడ వచ్చేసి బాటమ్ దగ్గర మనము కింద బాటమ్ దగ్గర విడ్త్ ఎంత ఉందనేది చూసుకోవాలన్నమాట. ఫస్ట్ మార్కింగ్ వేయడానికి రెండు మెయిన్ అనమాట. మనం లెంత్ కింద బాటాన్ని చూసే మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. 24 ఉంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా చేసేసుకోవాలన్నమాట. 13 ఇంచెస్ దగ్గర వెడల్పు తీసేసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సిన వెడల్పు 13 ఇంచెస్ అనమాట. ఎక్స్ట్రా క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఇలా తీసుకోవడం వల్ల క్లాత్ అనేది మనకు అడ్జస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. థర్టీన్ ఇంచెస్ కింద పైన ఉందా లేదా సరిగ్గా చెక్ చేసేసుకుందాం. ఇలా చెక్ చేసేసుకొని లెంత్ కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. వీడియో ఫుల్ కవర్ కావట్లేదు అనమాట. ఫస్ట్ నేను పైన పార్ట్ అంతా కంప్లీట్ చేశాక మీకు కింది పార్ట్ చూపిస్తాను. అండ్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంది కదా, 13 ఇంచెస్కి హాఫ్ చేసేస్తున్నాను. అయితే 16.5. నేను మార్కింగ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో నా వీడియోలో చూపించాను కాబట్టి నేను ఇక్కడ చూపించట్లేదు. లేదంటే బాడీ మెజర్మెంట్ అయినా తీసుకోవడం నేను ఇంకా చూపించలేదు. బాడీ మెజర్మెంట్ కోసం ముందు ఒక మనిషి ఉండాలి కాబట్టి అలాంటి వాళ్ళు వీడియో ముందుకు వచ్చి ఫేస్ చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి నేను ఇంకా చూపించట్లేదు మీకు. అది ముందు ఫ్యూచర్లో ఎవరన్నా అలాంటి ఏదన్నా ఫెసిలిటీ వస్తే మాత్రం నేను మీకు కంపల్సరీ చూపిస్తాను బాడీ మెజర్మెంట్ అనేది ఎలా తీసుకోవాలనేది. అయితే 13 ఇంచెస్ దగ్గర 13 ఉంటే 6.5 దగ్గర ఒక మార్క్ అనేది ఇక్కడ వేసేసాను. అండ్ పైన వచ్చేసి ఒక స్ట్రేట్ లైన్ అనేది ఫస్ట్ గీసేసుకుందాం. క్లాత్ పైన హెచ్చు తగ్గు లేకుండా ఒక స్ట్రేట్ లైన్ అనేది గీసేసుకుందాం. ఈ కలర్ అయితే కనిపించట్లేదండి. చాక్ కొంచెం నేను చేంజ్ చేసేసుకుంటాను. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర షోల్డర్ డౌన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ స్ట్రేట్ లైన్ గీసేసుకొని 1 ఇంచ్ మళ్ళీ 1 ఇంచ్ ఒక స్ట్రేట్ లైన్ గీసేసుకోండి. పైన స్ట్రేట్ లైన్ గీసాం కదా, అక్కడ నుంచి మళ్ళీ 1 ఇంచ్ కింద ఒక స్ట్రేట్ లైన్ అనేది గీసేసుకుందాం. నేను ఇక్కడ చాక్ మార్చేసానండి, మీకు అయినా కనిపించట్లేదు. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. మళ్ళీ నేను వీడియో వీలైతే సరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, అయినా చేస్తున్నాను. బోట్ నెక్ కదా, బోట్ నెక్ మన ఛానల్ లేదు కాబట్టి చేస్తున్నాను అనమాట. అంటే ప్రతిదీ మనకు కావాలన్నప్పుడు రాదు కదా, అది అలా వచ్చినప్పుడు మనం వీడియోస్ అనేది తీసి పెట్టాలి కాబట్టి అలా తీస్తున్నాను. అయితే పైన షోల్డర్ డౌన్ స్ట్రేట్ లైన్ గీసేసుకొని షోల్డర్ డౌన్ 1 ఇంచ్ తీసేసుకున్నాను. అండ్ తర్వాత షోల్డర్ ఎంత ఉన్నా దానికి హాఫ్ ఇంచ్ వేసి 6.5 దగ్గర మార్క్ వేసాను. అండ్ ఆ 6.5 దగ్గర నుంచి షోల్డర్ డౌన్కి ఎంత క్రాస్ అయితే అంత స్కేల్ ఇలా అడ్డం పెట్టేసుకొని గీసేసుకోవాలన్నమాట. అండ్ హాఫ్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ ఉంటే నేను 4 ఇంచెస్ పెట్టేసుకున్నాను. అలా పెట్టేసి ఎంత విడత వచ్చినా సరే ఆ విడతలోపు నెక్ అనేది డ్రా చేసేసుకోండి. నెక్ హైట్ వచ్చేసి 3.5-4 ఇంచెస్ కంటే ఎక్కువ తీసుకోవద్దన్నమాట బోట్ నెక్కు. అండ్ బోట్ నెక్ షేప్ అనేది ఇక్కడ నేను గీసేసుకుంటున్నాను.
అండ్ తర్వాత షోల్డర్ ఎంత ఉన్నా సరే నా మెథడ్లో 1/2 ఇంచ్ పెంచితే మనకు ఆర్మ్ హోల్ అనేది సెట్ అవుతుందండి కరెక్ట్గా. అయితే ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6.5 ఉంది కదా, నేను 7 ఇంచ్ దగ్గర అనేది మార్క్ అనేది వేస్తున్నాను. ఇలా వేసేసి అటు ఇటు సరిగ్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసేసుకొని 7 దగ్గర మార్క్ వేసేసుకొని ఒక డబ్బా షేప్ అనేది ఇచ్చేసేయండి. 6.5 దగ్గర నుంచి 7 ఇంచ్ వరకు ఒక డబ్బా షేప్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ బ్యాక్ క్రాస్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంది. 13లో సగం 6.5 ప్లస్ 1/2 ఇంచ్ కుట్టు కోసం అనమాట. అయితే నేను బ్యాక్ క్రాస్ ఎక్కడ తీసుకోవాలో ఆల్రెడీ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా ఇక్కడ మనము బ్యాక్ క్రాస్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 6.5 ఉంది మనకు, బ్యాక్ క్రాస్ టైట్ అవ్వకూడదు కదా, అందుకని 7 ఇంచ్ దగ్గర ఒక మార్క్ అనేది ఎంత వచ్చినా సరే 7 ఇంచ్ దగ్గర ఇలా ఒక మార్క్ అనేది వేసేయండి. అలా వేసి ఆ 7 దగ్గర నుంచి షోల్డర్లోకి కలిసేటట్టు క్రాస్గా ఒక లైన్ అనేది గీయాలి. ఆ క్రాస్ ఎలా గీయాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్మ్ హోల్ ఎంత ఉన్నా దానికి హాఫ్ చేసేసి అక్కడ అనేది బ్యాక్ క్రాస్ ఫ్రంట్ క్రాస్ అక్కడ అనేది వేయాలన్నమాట. అక్కడ 7 దగ్గర పెట్టేసుకుని ఆ డాట్ దగ్గర నుంచి ఎంత క్రాస్ అయితే అంత ఇలా పైన అటు నుంచి అటు గీత, అండ్ మిడిల్ నుంచి మళ్ళీ కిందికి ఇలా గీత అనేది గీసేసుకోండి. అండ్ మీకు కనిపిస్తే అర్థం చేసుకోండి, లేకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేసి నేను క్లియర్లీ దీనిపైన ఇంకో వీడియో అనేది మీకు చేస్తానండి. అండ్ నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్లో టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ ఒకే వీడియోలో మీకు ఒకే ఛానల్లో మీకు అన్ని వీడియోస్ అనేది చూడడానికి లభిస్తాయన్నమాట. అండ్ ముందు వచ్చే రోజుల్లో ఎంబ్రాయిడింగ్ ఇవన్నీ నేను మీకు శారీ పైన అండ్ క్రాఫ్టింగ్ కూడా ఆల్మోస్ట్ నేను ఇంట్లో అన్నీ చేసేసాను. అండ్ ఇంకా చేయాల్సినవి ఏం లేవు అనమాట. టైం వచ్చినప్పుడు అది కూడా నేను మీకు చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ చెస్ట్ అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. చంక భాగం దగ్గర నుంచి హ్యాండ్స్ ఎక్కడైతే జాయిన్ చేస్తామో ఆ చంక దగ్గర నుంచి ఈ చంక వరకు చూసేసుకోండి. ఇక్కడ 17 ఇంచెస్ వచ్చిందండి. 17 ఎంత వచ్చినా సరే దాన్ని టేప్ వచ్చేసి హాఫ్ ఫోల్డ్ చేసేసింది అక్కడ పట్టేసుకొని 17 ఇంచెస్ 17ని 1 దగ్గరకు తీసుకెళ్ళి హాఫ్ చేసేసండి. ఎంత వచ్చినా సరే ఒక గీతన 2 గీతల, నాకు ఇక్కడ 8.5 వచ్చింది. మీకు 8 మీద 1 గీత 2 గీత ఎంత వచ్చినా సరే అలా అక్కడ మార్క్ అనేది చేసేసుకోండి. ఓకేనా? అలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ ఫిట్టింగ్ పాయింట్ వేస్తేనే మనకు ఆర్మ్ హోల్ అనేది సెట్ అయిందా లేదా అనేది తెలుస్తుందన్నమాట. ఆ చెస్ట్ పాయింట్ ఎక్కడ వచ్చిందో అక్కడ మార్క్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ మార్క్ దగ్గర నుంచి షోల్డర్ వరకు మనకు ఇలా చంక భాగం ఎంత వచ్చిందో చూసుకోవాలి. చంక రౌండ్ ఇలా 7.5 షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు చెక్ చేసుకొని పైన స్టిచ్చింగ్ కోసం ఇక్కడ 1/2 ఇంచ్ వదిలిపెట్టేసుకొని ఇలా రౌండ్లో చూడండి చంక మనకు 7.5 సరిపోతుందా లేదా అని. చూడండి ఎగ్జాక్ట్గా నాకైతే సరిపోయిందండి. నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను. ఎంత వచ్చినా సరే దానికి 1/2 ఇంచ్ కలిపితే మనకు చంక రౌండ్ అనేది సరిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నడుము భాగం ఎంత ఏ ప్లేస్లో ఉందో చూసేసుకోవాలి. ఎందుకంటే మనకు మార్కింగ్ కోసం మెజర్మెంట్ డ్రెస్ ఇచ్చారు కాబట్టి ఆ డ్రెస్కి తగ్గట్టు ఉండాలి. కాబట్టి ఫస్ట్ అది ఎలా ఉందో అలా రావాలంటే మనకు ఇక్కడ డ్రెస్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూసేసుకోండి. నడుము ఎక్కడుంది అండ్ చాక్స్ ప్యాంట్ ఏ హైట్లో ఉందో ఫస్ట్ టేప్తో ఇక్కడ మనం కొలుచుకోవాలన్నమాట. అండ్ ఫిట్టింగ్ పై దగ్గర ఒక గీత గీసండి రౌండ్ షేప్ తిరిగిన దగ్గర. అండ్ నడుము భాగం వచ్చేసి 12.5 దగ్గర ఉంది. ఇక్కడ చాక్స్ వచ్చేసి 19 ఇంచుల పైన ఉందన్నమాట. 12.5కు మనకు 1/2 ఇంచ్ కలపాలి. ఎందుకంటే షోల్డర్ కుట్టు కోసం పోతుంది కదా, అక్కడ షోల్డర్ కుట్టు వదిలేసుకొని ఇక్కడ నేను 12.5 ఉంటే 13 ఇంచుల దగ్గర ఒక గీత, 19 ఉంటే 19.5 దగ్గర ఒక గీత చాక్స్ కోసం వేసేసుకున్నాను. ఇప్పుడు ఆ మనకు 12.5 ఎక్కడైతే వచ్చిందో అక్కడ నడుము భాగం అనేది చెక్ చేసేసుకోవాలన్నమాట. నడుము భాగం వచ్చేసి 15.5 వచ్చిందండి. సేమ్ క్లాత్ ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది. మనకు మెజర్మెంట్ ఇచ్చింది ఆల్మోస్ట్ క్లాత్ అదే కాబట్టి కొంచెం ఇదవుతూ ఉంటుంది. అయితే 15.5కి హాఫ్ ఫోల్డ్ చేయాలన్నమాట. అయితే క్లాత్ జరిగింది కదా, ఒకసారి నేను చూసేసుకుంటున్నాను కొంచెం అటు ఇటు అయిందా లేదా అనేది. ఆ 15.5కు హాఫ్ చేసేసుకొని ఎంత వచ్చినా సరే మనం నడుము భాగం ఎక్కడైతే వేసాం 13 ఇంచుల దగ్గర వేసాం కదా, ఆ 13 ఇంచుల దగ్గర ఈ 15.5 ఎంత వచ్చినా సరే అంతా వేసేసుకోండి.
అలా వేసేసుకొని ఆ నడుము దగ్గర నుంచి పైకి చెస్ట్ వరకు మనం ఎక్కడ ఇది వచ్చేసి ఫిట్టింగ్ పాయింట్ అనమాట. కుట్టు ఈ లైన్ పైన రావాలి. ఈ లైన్ పైన కటింగ్ అయితే అస్సలు చేయకూడదండి. చేస్తే మనకు మార్జింగ్ ఉండదు. అండ్ వేసుకోగానే కుట్లు ఎక్కడక్కడ వెళ్ళిపోతాయి అన్నమాట, మొత్తం తెగిపోతాయి. కొద్దిగా జాగ్రత్తగా కటింగ్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ చాక్స్ కూడా మనం పొడవైతే చూసాం, ఇప్పుడు వెడల్పు ఎంత ఉందో చూడాలన్నమాట. అలా చూడకపోతే అక్కడ టైట్ అయిపోతూ ఉంటుంది మనకి. ఇది వచ్చేసి 19.5 ఉందన్నమాట. అయితే ఈ 19.5కు మనం ఇప్పుడు హాఫ్ చేసుకోవాలి. మీకు కనిపించట్లేదని నేను కొద్దిగా క్లాత్ని పైకి అంటున్నాను. వీడియోలో మొత్తం కవర్ అవ్వడం చాలా కష్టం అండి, ఎందుకంటే నేను కెమెరా రికార్డులో పెట్టి కటింగ్ చూసినాను కదా, కెమెరా ఎవరు పట్టుకునే వాళ్ళు లేరన్నమాట. అయితే 19.5కు హాఫ్ చేయండి. ఎంత వచ్చినా సరే అక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసేయండి. నేను జస్ట్ ఇక్కడ స్టిచ్చింగ్ మార్కింగే చూపిస్తున్నానండి మీకు. లూజింగ్ ఇక్కడ నేను యాడ్ చేయలేదు. లూజింగ్ ఎప్పుడు యాడ్ చేశానో మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ చాక్స్ దగ్గర నుంచి నడుముకు ఒక గీత అనేది గీసేసుకోండి. ఇలా క్రాస్గా కలపండి. మీకు కలపడం రాకపోతే టేపు నడుము దగ్గర నుంచి అక్కడ వరకు పెట్టేసుకొని ఇలా కలిపేసుకోండి. ఒకసారి షేప్ అనేది ఇలా ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చాక 2 ఇంచెస్ అనేది ఇప్పుడు మనము లూజింగ్ అనేది వదిలిపెట్టాలన్నమాట. అండ్ చంక దగ్గర నుంచి నడుము భాగం వరకు 2 ఇంచెస్ పెట్టాలి. అండ్ చాక్స్ దగ్గర వచ్చేసి 1 ఇంచ్ మాత్రమే పెట్టాలండి, ఎక్స్ట్రా పెట్టొద్దు. చాక్స్ దగ్గర మాత్రం 1 ఇంచే పెట్టాలి, ఎందుకంటే మనకు 1 ఇంచ్ ఫోల్డింగ్లో పోతుంది. ఇక్కడ లూజింగ్ వదిలాల్సిన అవసరం లేదన్నమాట. లూజింగ్ వదిలేయడం వల్ల మనకు ఆ షేప్ అనేది సరిగ్గా రాదన్నమాట. అయితే ఆ లూజింగ్ వదిలిపెట్టిన భాగం 1 ఇంచ్ ఉంది కదా, 1 ఇంచ్లో మొత్తం ఇలా క్రాస్గా తీసుకొచ్చి అందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు లెంత్ మనకు ఎంతవరకు వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకుందాం. లెంత్ వచ్చేసి కింద వెడల్పు వచ్చేసి 12 ఉంటే మనం 13 తీసుకున్నాం కదా, ఆ 13 ఇంచుల దగ్గర ఒక మార్క్ అనేది వేసేసుకుందాం. లెంత్ వచ్చేసి 38 ఉంటే 39 ఆర్ 40 తీసుకోవచ్చు. 1 ఇంచ్ అటు ఇటు అయినా పర్వాలేదన్నమాట. ఆ లెంత్ ఎక్కడ వచ్చిందో అక్కడ 12 ఇంచుల దగ్గర మనం 1 ఇంచ్ కలుపుకోవాలి. 13 ఇంచులు, 13 ఇంచుల దగ్గర ఇక్కడ ఒక మార్క్ అనేది చేసేసుకుందాం. అలా చేసుకొని చాకు ప్యాడ్ దగ్గర నుంచి ఆ 13 ఇంచులు ఎంతవరకు వచ్చిందో ఇలా టేప్ పెట్టేసుకొని ఇలా గీత అనేది గీసేసుకొని కింద కొంచెం లాస్ట్లో ఇక్కడ మన చాక్స్ అనేది ఇలా ఒక్కోసారి ఇలా వేలాడుతుంటాయి కదా, అలా వేలాడకుండా ఉండడానికి కొద్దిగా ఇక్కడ క్రాస్ అనేది ఇవ్వాలన్నమాట మనం. అండ్ వీడియో కవర్ అవుతుందా లేదా అని చూసుకుంటూ నేను ఇక్కడ వీడియో చేస్తున్నానండి. ఇలా ఇప్పుడు మొత్తం కవర్ అయింది. ఇక్కడ 13 ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసేసుకొని అక్కడ చాక్స్ దగ్గర కలిపేసుకున్నాం కదా, ఇలా మార్క్ వేసేసుకొని పైన అక్కడి వరకు ఇలా పెట్టేసుకొని అలా ఒక మార్క్ అనేది వేసేసుకున్నాము. అండ్ ఇక్కడ కొద్దిగా హాఫ్ అనేది ఇలా ఇవ్వాలన్నమాట, లేకపోతే ఇక్కడ వేలాడినట్టు ఉంటుందన్నమాట. ఇలా హాఫ్ ఇచ్చేస్తే మనకు సైడ్లో వేలాడినట్టు ఉండదు. ఓకే, ఇదండి బ్యాక్ పార్ట్ కటింగ్. అర్థమైందని ఆశిస్తున్నాను. అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నానండి. అండ్ విద్య అనేది ఎంత పంచితే మనకు అంత పెరుగుతుందండి, తరిగేది కాదు. నేను 10 మందికి నేర్పిస్తే ఆ 10 మంది నేర్చుకుని ఇంకో 10 మందికి ఉపయోగపడితే అది నాకు బెనిఫిట్ అవుతుంది, కానీ నష్టం ఏం అవ్వదండి. అది నా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుందా లేదా తర్వాత మాట, కానీ ఆయన నేర్చుకొని ఫలానా వాళ్ళ వల్ల నేర్చుకున్నామన్న ఎప్పుడో ఒకప్పుడు చెప్పారు, ఇలా నేర్చుకున్నామన్న ఒక ఇది ఉంటుంది కదా, పుణ్యం అనేది ఎప్పటికీ వేస్ట్, వృధా కాదన్నమాట. మేబీ వీడియోస్ నాకు ఛానల్ సబ్స్క్రైబ్ కావచ్చు ఆ తర్వాత, కానీ పుణ్యం అనేది ఎప్పుడు వృధా పోదన్నమాట. అయితే పుణ్యం ఒకరికి విద్య అనేది నేర్పించడం పుణ్యంతో కూడిన పనే, కాబట్టి నేను వీడియోస్ ఎలాగో కంపల్సరీ ఛానల్ ఇదే ఇవ్వకూడదని ఎలాగో వీడియోస్ అనేది టైం తీసుకుంటూ పెడుతున్నాను అన్నమాట. అండ్ నా పిల్లలు చాలా డిస్టర్బ్ చేస్తారండి కటింగ్ చేసేటప్పుడు, వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు. చిన్న పిల్లలు కదా, వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు, కాబట్టి వాళ్ళని ఏదో
కొంచెం వాళ్ళకు టైం ఇస్తూ వాళ్ళని చూసుకుంటూ అప్పుడప్పుడు ఇలా వీడియోస్ చేస్తున్నాను. అండ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నన్ను ఎంకరేజ్ చేయడానికి వాల్యుబుల్ కామెంట్ చేసి లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బ్యాక్ పార్ట్ ఎలా మనం మార్కింగ్ వేసామో అలా కటింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ పార్ట్ పైన దీన్ని కటింగ్ చేసేసుకుందాం. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పైన చేసుకుని మీకు చూపిస్తాను. బ్యాక్ పార్ట్ మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. అయితే ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ పైన కూడా బ్యాక్ పార్ట్ అనేది ఇలా చేసుకున్నాను. మీకు మొత్తం ఫోల్డ్ చేసి ఇలా చేసుకునే వరకు వీడియో లెంత్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది కదా. మీకు ఎవరికైనా సరే లాంగ్ వీడియో చూడాలంటే చాలా టైం అనేది ఎవరికైనా వాల్యుబుల్ అండి. ఇక్కడ నేను టైం అనేది తెలిసి కూడా నేను ఎక్కడ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు అనమాట. అయితే ఇక్కడ ఎలా ఉందో అలా ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ని కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. మన ఫ్రంట్ పార్ట్ దగ్గర జస్ట్ ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ క్రాస్ మాత్రమే చేంజెస్ ఉంటుందండి, మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఇక్కడ ఎలాగైతే నేను చూపించాను అక్కడ అలా కింద నుంచి మీకు కటింగ్ చేస్తున్నాను, మీకు వీడియోలో కనిపించట్లేదు. జస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత మీకు కనిపిస్తుంది. జస్ట్ నా మాటలే వినిపిస్తున్నాను మీరు అనుకోవచ్చు, ఎందుకంటే కింద ఫుల్ వీడియో కవర్ అవ్వదు కదా, అందుకన్నమాట. లాంగ్ నుంచి చూపిస్తే మాత్రం కనిపించట్లేదు, దగ్గర నుంచి చూస్తే వీడియో ఫుల్ కవర్ అవ్వట్లేదు. ఇదన్నమాట నా బాధ. ఎలాగో మొత్తానికైతే వీడియోస్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాన్ని అలాగే కటింగ్ అయితే చేసేసుకున్నామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని నెక్ అనేది డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకుందాం. నేను నెక్ జస్ట్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ షోల్డర్ని మాత్రమే డ్రా చేశాను, మిగతాది ఏ పార్ట్ నేను డ్రా చేయలేదు. ఇప్పుడు నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను, బ్యాక్ 3.5 ఇంచెస్ తీసుకున్నాను. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను బ్యాక్ నెక్ ఎంత తీసుకున్నాను ఏంటి అనేది. సరిగ్గా వచ్చిందా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి కటింగ్ కాకముందే. అయితే ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆ ఫ్రంట్ ఉన్న ప్రింట్ అనేది మనకు నెక్ వెడల్పు ఎక్కువ లోతు ఎక్కువ తీసుకోవడం వల్ల కొద్దిగా దాని లుక్ అనేది పాడవుతూ ఉంటుంది అనమాట. నెక్ అనేది కొంచెం మనకు పైకి కనిపిస్తేనే ఆ ప్రింట్ అనేది బాగా అనిపిస్తుంది అనమాట. అంటే మనం కింది వరకు కట్ చేసామనుకోండి స్టిచ్చింగ్లో అనేది అది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ బోట్ నెక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇదన్నమాట. ఇలాంటి వర్క్ వస్తే మనకు నెక్ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది కొద్దిగా ఐడియా అనేది ఉండాలన్నమాట. వచ్చింది కానీ కింది వరకు కట్ చేస్తే మనకు ఆ షేప్ అంతా పోయిందనుకోండి డ్రెస్ లుక్ అనేది మారిపోతుంది అన్నమాట. ఇలా కొద్దిగా బోట్ షేప్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది ఒకసారి డబ్బా షేప్ అనేది ఇచ్చేసుకుందాం. అండ్ మళ్ళీ చెక్ చేసుకోండి 7 ఇంచ్ పైన ఉందా లేదా అనేసి. అండ్ తర్వాత ఇక్కడ మనకు ఫ్రంట్ క్రాస్ వచ్చేసి 12 ఇంచులు ఉందండి. 12లో హాఫ్ చేస్తే 6 ఇంచెస్. ఆ 6 ఇంచెస్కి ప్లస్ మనకు స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ ఇక్కడ కలిపేసుకోవాలన్నమాట. అయితే మనకు బ్యాక్ 6.5 ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది వేసేసుకొని ఇలా ఒక డబ్బా షేప్ అనేది ఫస్ట్ అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత మన టేప్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఆమల్ వరకు ఎంత ఉన్నా సరే ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకొని అక్కడ వచ్చేసి మనకు 6.5 ఇంచెస్ పెట్టాలన్నమాట. ఎందుకంటే 6 ఇంచెస్ మనకు ఫ్రంట్ క్రాస్ ప్లస్ కుట్టు కోసం 1/2 ఇంచ్ కలిపేసుకోవాలి కదా, లేకపోతే కుట్టిన తర్వాత టైట్ అయిపోతుంది కదా. అయితే 6.5 దగ్గర అలా ఒక మార్క్ వేసేసుకొని ఆ సెంటర్ దగ్గర నుంచి షోల్డర్కి ఒక లైన్ గీసేసుకోండి. ఎలా వచ్చినా సరే స్కేల్ తీసేసుకొని క్రాస్ వస్తే క్రాస్ గీసేయండి, ఎలా వచ్చినా సరే అలా గీసేసుకోండి. ఈ డబ్బా షేప్ తీసేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది 1 ఇంచ్ దగ్గర రౌండ్ షేప్ ఇలా ఇచ్చేయండి. ఈ రౌండ్ షేప్ వచ్చేసి మనకు సెంటర్లో మనం 6.5 ఎక్కడైతే పెట్టామో అక్కడ కలవాలన్నమాట.
ఇలా షేప్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రౌండ్గా కలిపేసుకోండి. అలా కలిపేసుకొని ఇలా పైన అనేది మనం ఏం కటింగ్ చేయట్లేదండి, జస్ట్ అక్కడ మాత్రమే కట్ చేస్తున్నాము. ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఎలా అయితే మార్కింగ్ వేసామో అలా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి మనం 7 ఇంచ్ తీసుకున్నాం, ఫ్రంట్ వచ్చేసి 6.5 తీసుకున్నాము. ఈ 1/2 ఇంచ్ డిఫరెంటే మనకు కుచ్చులు అవి రాకుండా ఉంటాయన్నమాట. మనకు చంకలో చాలా కుచ్చులు అనేది వస్తాయి కదా, ఎంత కుట్టినా కొద్దిగా లూజ్గా ఉంటుంది, ఆ ఫిట్టింగ్ అనేది కనిపించనమాట. మీరు నా స్టైల్లో ఇలా ఒకసారి కటింగ్ చేసి చూడండి, తర్వాత మీరే నాకు కామెంట్ చేయండి మీ డ్రెస్ అనేది ఎలా వచ్చిందో. అండ్ ఇక్కడ నెక్ అనేది కూడా నేను కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. అండ్ కెమెరా దగ్గరగా ఉంది కాబట్టి నెక్ అనేది సరిగా కనిపించట్లేదండి మీకు. ఎక్కువ లోత్ అనేది ఉండదన్నమాట, బోట్ షేప్లో ఉంటుంది, బోట్ నెక్ టైప్లో ఉంటుంది. అండ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసుకొని అండ్ మనకు నడుము దగ్గర, చంక దగ్గర అండ్ ఆమ్హోల్ దగ్గర కచికాస్ అనేది పెట్టేసుకుందాం. ఎందుకంటే మనకు అక్కడ ఫిట్టింగ్ చాక్స్ ఎక్కడ వస్తాయి అండ్ ఫిట్టింగ్ ఎక్కడ వస్తుందో ఈజీగా మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఒక దానిపైన ఒకటి ఇలా పరిచేసుకొని కచికాస్ అనేది చేసేయండి. అండ్ ఇక్కడ నడుము భాగం దగ్గర నడుము ఫిట్టింగ్ మనకు అక్కడ రావాలి కాబట్టి, ఎందుకంటే మనము బ్యాక్ పార్ట్లోనే మార్కింగ్ వేస్తాం, ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ వేయం కదా, మార్కింగ్ అనేది మనకు కనిపించదు. తర్వాత స్టిచ్చింగ్ చేశాక మొత్తం ఆ పార్ట్లో మనకు కచ్చిగా చూసేసుకొని అక్కడ నడుము భాగాన్ని, ఇక్కడ చాక్స్ దగ్గర అక్కడ ఫిట్టింగ్ అని ఇలా మనకు జస్ట్ కచ్చిగా చూసేసుకుంటే మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఇలా చంక భాగంలో కూడా కచ్చికాస్ అనేది పెట్టేసేయండి, ఎందుకంటే అక్కడ ఫిట్టింగ్ వస్తుందని మనకు కొద్దిగా అందాజా అనేది ఉండాలన్నమాట. ఇలా కచ్చిగా వేయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో కూడా మనకు మార్కింగ్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు అన్నమాట. ఇదండి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. నచ్చితే మాత్రం లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వాల్యుబుల్ కామెంట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోవడం వల్ల నేను చేసే టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ ఇలాంటి అన్ని వీడియోస్తో పాటు మంచి మంచి టిప్స్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి అన్నమాట అప్లోడ్ చేయగానే. ఇక్కడ నేను బోట్ నెక్ అనేది మీకు చూపిస్తున్నాను అండి. ఇది చాలా లోతుగా అయితే ఉండదండి, జస్ట్ మనకు పడవ అనేది ఏ షేప్లో ఉంటుంది, జస్ట్ కొద్దిగా రౌండ్ షేప్ ఉంటూ అటు ఇటు చాలా డౌన్ అయితే ఉండదన్నమాట, ఇట్లా కొద్దిగా నార్మల్గా ఉంటుంది. అయితే వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి వీటికి కూడా మనకు ప్రింట్ ఇచ్చాడనమాట. హ్యాండ్స్ ఇలా వస్తే మనం ఎలా కటింగ్ చేయాలనేది ఇందులో మీకు నేను చూస్తున్నాను. ఆల్రెడీ హ్యాండ్స్ కటింగ్ వీడియోస్ కూడా మీకు నేను పెట్టేశాను. అండ్ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ అడ్జస్ట్ చేసే వీడియోస్ అన్నీ నేను కంప్లీట్గా చూపించట్లేదు. ఇక్కడ మీది మెయిన్ కాబట్టి మీకు చూపిస్తున్నాను. ప్రింట్ పైన ప్రింట్ పెట్టేసి కొంచెం అటు ఇటు అవ్వకుండా బాల్ పిన్తో అటాచ్ చేసుకోండి, ఎందుకంటే అవి సెంటర్ పాయింట్లోనే వస్తాయి. మనకు ఒక పార్ట్ ఎక్కువ ఉంది, ఒక పార్ట్ తక్కువ ఉంది కదా అని ఎలా పడితే అలా తీసేస్తే ఆ ప్రింట్ అనేది, ఫ్లవర్ అనేది ఏ ప్లేస్లో రావాలన్నా ఆ ప్లేస్లో రాదన్నమాట. ఇలా అడ్జస్ట్ చేసుకొని బాల్ పిన్తో సెట్ చేసుకుంటే రెండు సేమ్ సెంటర్ పాయింట్లో అనేది వస్తాయన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది నేను కట్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు ఫోల్డింగ్ చేయడానికి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి. అండ్ దీనికి ఈ హ్యాండ్స్కి వచ్చేసి మనకు అతుకులు పడతాయండి, ఎందుకంటే ఇలా మనకు ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఇలా డిఫరెంట్గా మనకి ఇచ్చినప్పుడు క్లాత్ అనేది సరిపోదన్నమాట. అదే సేమ్ ఉందనుకోండి క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి విడత ఎంతున్నా అంత తీసుకున్నా ఇలాంటి వాటికి ప్రయోజనం అనేది ఉండదన్నమాట. అయినా మనకు క్లాత్ అనేది కొద్దిగా వేస్ట్ అవ్వకుండా వేరే వాటికి ఇలా జాయింట్స్ అవి వేయడానికి కొద్దిగా వెడల్పు క్లాత్ మిగలాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెంటర్ టు సెంటర్ అటాచ్ చేసుకున్నాను. అండ్ అతుక అనేది కంపల్సరీ పడుతుందండి, మీకు చూడొచ్చు మీరు. ఇలా అటాచ్ చేసేసుకొని వర్క్ టు వర్క్ ఫిక్స్ చేసేసుకొని ప్రింట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ బాల్ పిన్ అటాచ్ చేసుకున్నాం కదా, మొత్తం కింద మొత్తం సెట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ కింద వరకు అయితే కనిపించట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోస్ మీకు హ్యాండ్స్ పైన కటింగ్ పైన చూపించాను. అండ్ ఇంకోటి నేను వీడియో షూట్ చేశాక వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడే చూసుకున్నాను మొత్తం కవర్ అవ్వట్లేదని.
అండ్ ముందు నేను ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని చూపిస్తానండి. బై మిస్టేక్లీ అప్పుడప్పుడు ఇలా మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నేను వేరే వాళ్ళు కవర్ చేస్తే మొత్తం కవర్ చేశారు. నేనే చూస్తూ మార్కింగ్ వేస్తూ కవర్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి మధ్య మధ్యలో పిల్లల డిస్టర్బెన్స్ వీటన్నిటి వల్ల నేను వీడియో అనేది డైరెక్ట్లీ రికార్డ్ చేయట్లేదండి. ఎందుకంటే మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది కదా, అందుకనమాట. తర్వాత ఇలా మీకు వాయిస్ అనేది సపరేట్లీ ఇస్తే మీకు వాయిస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, డిస్టర్బెన్స్ అవ్వదన్నమాట. పిల్లలు పడుకున్నప్పుడు ఇలా నేను వాయిస్ అనేది ఇస్తూ ఉంటాను అన్నమాట. పిల్లలు వేస్తే డిస్టర్బెన్స్ అన్నమాట. అప్పుడప్పుడు మధ్యలోనూ కూడా ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అయిపోతూ ఉంటుంది కదా. ఇక్కడ లెంత్ వచ్చేసి 17 ఇంచెస్ ఉంటే నేను 18 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసేసుకున్నాను. అండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంటే 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకున్నాను. అండ్ లూజింగ్ నేను తర్వాత యాడ్ చేశానండి. ఫస్ట్ నేను ఫిట్టింగ్ పాయింట్ మాత్రమే వేస్తాను. అండ్ ఇక్కడ బైసెప్ ఎక్కడ ఉంటుందో మీకు ఆల్రెడీ నేను చెప్పాను అన్నమాట. అయితే మనకు హ్యాండ్ ఎక్కడైతే చంక భాగంలో జాయింట్ చేస్తామో అక్కడ నుంచి టేప్ పెట్టేసుకొని ఇలా చూడండి, మొత్తం క్లాత్ని గుంజి చూడండి. ఇక్కడ వచ్చేసి 7.5 వచ్చిందనమాట. అండ్ ఇది ఎంత హైట్లో ఉంది కూడా చూసుకోవాలి. ఇది వచ్చేసి 2.5లో ఉంది. అయితే స్టిచ్చింగ్ కూడా ఇందులో మనం యాడ్ చేసి ఇక్కడ 3 ఇంచెస్ పైన మార్క్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కింది భాగంలో 7.5 ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ అనేది వేసేసుకోండి. తర్వాత 2 ఇంచెస్ దగ్గర లూజింగ్ మార్క్ యాడ్ చేయండి. ఆ 7.5 ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచి ఇలా ఒకసారి చూసేసుకోండి. 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ. అక్కడ నుంచి 7.5కి ఇలా మార్క్ అనేది క్రాస్లో వేసేసుకొని మార్జిన్ దగ్గర స్ట్రేట్ చేసేసుకోండి. ఇలా హ్యాండ్ అనేది వేసేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి చేత్తోనే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ రాని వాళ్ళకైతే నాకు కామెంట్ చేయండి, నేను ఎలా తీసుకోవాలనో, కర్వ్ షేప్తో ఎలా తీసుకోవాలనో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ శాతం అయితే నేను హ్యాండ్తోనే తీస్తాను, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి. అండ్ ఇక్కడ 5 పాయింట్ దగ్గర కూడా 2 ఇంచెస్ లూజింగ్ యాడ్ చేసేసాను. అండ్ మొత్తం 4కి ఇక్కడ జాయింట్ పడుతుందండి. నేను 2కి పడదనుకున్నాను, కింద క్లాత్ హెచ్చు తగ్గులుందన్నమాట. అయితే ఒకసారి హామోల్ మొత్తం రౌండ్ షేప్ ఎంత ఉందో చూసుకోండి, ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు క్లాత్ అనేది తక్కువ పడదు కదా, దానికోసం అన్నమాట. మొత్తం రౌండ్ షేప్ ఇలా రౌండ్ తిప్పుకుంటూ క్లాత్ మొత్తం మార్జింగ్ వర్క్ ఎంత ఉందో చూసేసుకోండి. అండ్ ఫ్రంట్ బ్యాక్ రెండు నేను ఒకేసారి చూసేసుకుంటున్నాను. 10 ఇంచెస్ ఉందన్నమాట. అయితే అక్కడి నుంచి ఇక్కడికి రౌండ్ మనం ఎలా అయితే దాన్ని చూసామో షేప్కి తగ్గట్టు రౌండ్ ఇలా చూసేసుకోండి. ఇంకోసారి చూస్తున్నాను. ఇలా టేప్ అనేది పెట్టేసుకొని మనం ఆమూల్ షేప్ ఎలా కౌంట్ చేస్తామో అలా రౌండ్గా తీసేసుకోండి. దీనికి జాయింట్ పడుతుంది కదా, దానికి 1/2 ఇంచ్ ఇక్కడ మనం యాడ్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం 10.5 దగ్గర ఒక మార్క్ అనేది వేసేసాను. ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ గీసేసుకొని అది మార్క్ ఫిట్టింగ్ లైన్ అన్నమాట. అండ్ తర్వాత ఇది లూజింగ్ వచ్చేసి 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసేసి కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను కటింగ్ చేసి చూపిస్తాను. మొత్తం కటింగ్ అయితే అయిపోయిందండి. కింద వచ్చేసి ఇలా ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టేశాను. అతుకులు వేయాలి కదా, దానికోసం అంట బ్యాక్ పార్ట్లో ఇలా వేసేసి 1/2 ఇంచ్ కుట్టు కోసం ఎక్స్ట్రా వదిలిపెట్టేసుకొని తర్వాత ఉన్నదంతా ఇలా తీసేసుకున్నాను. దీన్ని నేను తర్వాత జాయిన్ చేసేసుకుంటాను. 4 ముక్కల్ని చేసేసుకొని జాయిన్ చేసాను, ఎందుకంటే పీసెస్ అటు ఇటు అవ్వద్దు కాబట్టి నేను కుట్టేటప్పుడే జాయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి లోత్ వచ్చేసి ఇలా తీయాలి, ఎంత ఉన్నా సరే ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ వేసేసుకోండి. అండ్ ఇక్కడ చంక దగ్గర 2 ఇంచెస్ వదిలిపెట్టేసేయండి. ఇక్కడ కూడా 2 ఇంచెస్ వదిలిపెట్టేసేయండి. అలా వదిలిపెట్టేసుకొని సెంటర్ మనం ఎక్కడైతే మార్క్ వేసామో అక్కడ 1/2 ఇంచ్ కింద లోత్ అనేది వేయండి, 1/2 ఇంచ్ కింద వేయండి. అలా వేసేసి 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం 2 ఇంచెస్ ఎక్కడైతే మార్క్ వేసామో ఈ గీత అందులోంచి ఇలా పైకి అనేసేయండి. ఈ గీత వచ్చేసి దానికి ఇలా పైన కలిపేసుకోండి. ఇది మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను క్లియర్లీ మళ్ళీ చిన్న వీడియో షార్ట్ వీడియో అనేది ఒకటి తీసి పెడతానండి. ఇదండి నేను లోత్ అనేది తర్వాత తీస్తాను. జాయింట్లు అన్నీ వేసి కింద స్టిచ్ చేశాక నేను లోత్ అనేది తీస్తానన్నమాట. ముందే తీయడం వల్ల కుట్టేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. కింద జాయింట్స్ అన్నీ వేశాక నేను లోత్ అనేది జస్ట్ మనం జాయింట్ చేస్తామన్న మూమెంట్లో లోత్ అనేది తీసేసుకొని జాయింట్ చేస్తాను. ఇక్కడ మనకు నెక్ కూడా ఎలా తీసుకోవాలో నేను ఇక్కడ ఒక చూపిస్తాను చూడండి. ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి నెక్ సైడ్ ఉండాలి,
ఓపెన్ సైడ్ వచ్చేసి చంక సైడ్ ఉండాలన్నమాట. నెక్ ఎలా ఉందో దానిపైన సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్లాత్ అనేది కొంచెం ఎటు కాకుండా స్ట్రేట్గా పెట్టేసుకొని నెక్ అనేది ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 or 1 ఇంచ్ విడుతుండేటట్టు ఇలా వెడల్పులో తీసేసుకోండి. ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేయాలి కదా, దానికోసం అన్నమాట. అండ్ ఫ్రంట్ నెక్ కట్ చేసేసుకున్నాను. అండ్ బ్యాక్ నెక్ను కూడా అలాగే కట్ చేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ సైడ్ నెక్ అనేది డ్రా చేసుకోండి యాజ్ ఇట్ ఈజ్. దానిపైన క్లాత్ అనేది పెట్టేసి మనం యాజ్ ఇట్ ఈజ్ నెక్ ఎలా ఉందో అలా ఇలా అయితే మార్క్ చేశానో అలా కట్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది మనకు ఎంత కావాలో అంత మనం ఇక్కడ అనేది తీసేసుకోవాలన్నమాట. ఓకే, ఇదండి వీడియో. నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వాల్యుబుల్ కామెంట్ కూడా ఇవ్వండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ముందు వచ్చే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తాయన్నమాట. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇదండి బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్. ఇవి వచ్చేసి నెక్ పట్టీలు. వీటన్నిటిని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక క్లాత్తో కట్టి పెట్టేసుకోండి. పీసెస్ అటు అవ్వకుండా ఉంటాయన్నమాట. ఓకే, ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.